गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमपीह लोके हत्वार्धकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्. గురూన్ పెద్దలు అహత్వా చంపకుండా మహానుభావాన్ మహాత్ములను శ్రేయ ఉత్తమము భోక్తుం అనుభవించుట భైక్షమపి భిక్షమైనను ఇహలోకే ఈ లోకమునందు హత్వా చంపి అర్ధకామాన్ లాభమును కోరువారిని గురూన్ పెద్దలను ఇహ ఈ లోకమున భుంజియ అనుభవింపవలేను భోగాన్ భోగములను రుధిర ప్రదిగ్ధాన్ రక్తముచే మలినమైన. భావం గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని చంపినచో మేము అనుభవించు సమస్తము రక్త పంకిలమగును. గురువు చెడు కార్యములను చేయుచు తన విచక్షణను కోల్పోయినప్పుడు త్యజింపదగినవాడని శాస్త్రములు చెబుతున్నవి. దుర్యోధనుడు చూపించిన ఆర్థిక సహాయం కారణముగా భీష్ముడు ద్రోణులు ఇరువురు కూడా కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుని పక్కనే నిల్చున్నారు. కానీ కేవలం ఆర్థిక కారణములచే అలాంటి స్థానాన్ని స్వీకరించడం అనేది వారికి తగినది కాదు. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవాన్ని కోల్పోయారు. అయినప్పటికీ వారు పెద్దలుగానే నిలిచి ఉంటారని అర్జునుడు భావిస్తున్నాడు. కనుకనే వారిని చంపిన తర్వాత వచ్చే భౌతిక లాభములను అనుభవించటం అనేది రక్త పంకిలమైన వాటిని అనుభవించుట అని అర్జునుడు భావిస్తున్నాడు.